హైదరాబాద్ శంషాబాద్ లో దారుణమైన సంఘటన జరిగింది. బహుశా నా లైఫ్ లో నాకు తెలిసి ఇదే అనుకుంటే బాధాకరమైన విషయం. వివరాల్లోకి వెళ్తే 40 ఏళ్ల విజయ్కి పెళ్ళై 15 ఏళ్ళు అయినా కూడా పిల్లలు పుట్టకపోవడంతో వాళ్ళు ఎక్కని గుడిమెట్లు లేవు, తిరిగిన హాస్పిటల్ లేదు. అయితే ఎట్టకేలకు వాళ్ళకి వాళ్ళ భార్య గర్భం దాల్చింది. వాళ్ళు గర్భం దాల్చిన దగ్గర నుంచి ఎన్నో కలలు కన్నారు పిల్లల గురించి, భవిష్యత్తు గురించి. ఆ పేర్లు పెట్టాలి, ఈ పేర్లు పెట్టాలి, అమ్మాయి పుడితే అలా, అబ్బాయి పుడితే ఇలా, ఎన్నో బొమ్మలు తెచ్చిపెట్టుకున్నారు. ఇలా కొన్ని ముచ్చట్లన్నీ కలలన్నీ ముందే కన్నారు. అయితే 9వ నెల వచ్చే టయానికి వాళ్ళ భార్య కడుపుల నొప్పితో మొన్న 16వ తారీఖు కడుపుల నొప్పితో ఉండగా అతను హాస్పిటల్కి తీసుకెళ్ళటం జరిగింది. అయితే డాక్టర్లు ఏం చెప్పారంటే కడుపులో కమలలు ఉన్నారు, వెంటనే ఆపరేషన్ చేయాల్సిందే, ఆల్రెడీ వాళ్ళు చనిపోయారని చెప్పారు. దీంతో షాక్ అయిన ఆ భర్త చాలా బాధకయ్యారు. అయితే అక్కడి నుంచి వెంటనే పెద్ద హాస్పిటల్కి తీసుకుపోయి బిడ్డలను అయితే బయటికి తీశారు. అంతేకాకుండా భార్యకి ట్రీట్మెంట్ చేస్తుంటే ఆమె కూడా మరణించింది. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న విజయ్ వెంటనే ఇంటికి వెళ్ళి హ్యాంగింగ్ చేసుకున్నాడు. హ్యాంగింగ్ చేసుకున్నాక మరుసటి రోజు పొద్దున్నే డాక్టర్లు ఇంటికి ఫోన్ చేసి బాడీని తీసుకెళ్ళండి, మిగతా ఫార్మాలిటీ పూర్తి చేసుకోండి అని చెప్పడానికి చూస్తే విజయ్ ఆల్రెడీ చనిపోయినారు. కుటుంబ సభ్యులు మొత్తం చూసేసరికి ఎంతో ఎంతో బాగా చెప్పడానికే వీలు కావట్లేదు. ఇంతమంది లైఫ్ లో ఇటువంటి సంఘటన నేను ఎప్పుడు వినలేదు.